గత కొద్ది రోజులుగా వరుణుడి కోపం వచ్చి భాగ్యనగరాన్ని అంతా వర్షపు నీటితో అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. ప్రజల చాయిస్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రజలు ఓట్లేసిరు గెలిచినాం కాబట్టి, పోయిన ప్రభుత్వం 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు చేసింది కాబట్టి మేము కూడా 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు చేద్దామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పొద్దున్న లేస్తే మూసీ జపం చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు ఏమనుకున్నారంటే పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాలు, అడ్డదిడ్డంగా నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌజులు, అడ్డదిడ్డంగా ఎంకరేజ్ చేసినటువంటి అతిథి గృహాలు ఏవైతే ఉంటాయో, నదులు, నదీ పరివాహక ప్రాంతాలు లేదా చెరువుల మధ్యలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ తొలగిస్తే హైదరాబాద్కి వర్షం కురిసినప్పుడు ఈ వరదల పంచాయతీ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండొచ్చని అనుకున్నారు. తామొకటి తెలిస్తే ప్రభుత్వం ఇంకొకటి తెలిసింది. ప్రభుత్వం ముందుగా లేదా ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి, పెద్దోళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాల్ని ఒకటి రెండింటిని కదిలించినట్టు చేసి, మొత్తం మూసీలో గత 2 దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని, అనేక చిన్న చిన్న పూరి గుడిసెల్ని, పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్ళని కూల్చివేస్తూ వచ్చింది. అప్పుడు ప్రజలకి హైడ్రా పట్ల, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం, కోపం వ్యక్తం అవుతూ వచ్చింది.